నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలన్న మంత్రి నారా లోకేష్. 2029 నాటికి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటన. కోటయం ప్రభుత్వం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్న మంత్రి నిమ్మల. జగన్ 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తారని విమర్శ. విజయవాడ జోజీనగర్ ఇళ్ల కూల్చివేత బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం స్పష్టం చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకుల బృందం. పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్ బిల్లుకు లోక్సభ ఆమోదం. జాతీయ భద్రత, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగించాలని నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న చిన్నచూపు ధోరణి మారాలని, వారి మైండ్ సెట్ మారినప్పుడే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేసిన ఆయన 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామ్నిలోని ఏపీ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరినీ బడితో అనుసంధానం చేయాలనే లక్ష్యంతోనే మెగా పీటీఎం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతామనే నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం. రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ ఎంచుకుంటాం జరిగింది. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచేయని రోజులు కూడా ఉంటాయి. మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు. సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడడు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం ఫోన్ వాడరు. ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణం కట్టుకుని ఆయన ముందరికి వెళ్తున్నారు.
6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువలపైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని, దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు, ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మన అందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరు తెలియజేస్తున్నారు. చంద్రబాబు పాలనలోనే టీచర్ నియామకాలు జరిగాయని మంత్రి నిమ్మా రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. విద్యార్థుల్లో సత్ప్రవర్తనకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను మంత్రి సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విజయవాడ జోజినగర్ లో ఇళ్ల కూల్చివేతపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆదేశాలతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి తదితరులు జోజినగర్ వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులను ఓదార్చి వైసీపీ అండగా ఉండి పోరాడుతుందని భరోసా కల్పించారు. ఎంపీ ఎమ్మెల్యేల ఆదేశాలతోనే ప్రభుత్వానికి తెలిసే ఇళ్ల కూల్చివ జరిగిందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలతో ప్రెగ్నెన్సీతో ఇంట్లో లోపలుంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీల్ని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1st తారీఖు ఫంక్షన్కి వెళ్తారు. అదే ఫంక్షన్కి ఇవ్వడానికి రావచ్చు, ఇక్కడికి చూడొచ్చు కదా. ఇక్కడ ఇది అంతా కూడా వాళ్ళకి తెలిసే, వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు, స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు, ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఇంక వేరే సమస్యలు లేవా, 200 మంది పైన పోలీసులు వచ్చి ఇంక ఇదే సమస్యలాగా దీన్ని ఈ విధంగా దుర్మార్గంగా కూల్చొచ్చా? కనీసం సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ అంటే కూడా నమ్మకం లేదా వాళ్ళకి? అప్పటికి నేను చూపెడుతున్నారంట, మాది ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి, ఇది కూడా లైవ్లో ఉన్న చూడమంటే మేము చూడం అని చెప్పని ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా బిల్డింగుల్ని దుర్మార్గంగా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత ఎవరైతే లేడీస్ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి, చేతులు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి, వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద? మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? ఎందుకు మీరు వన్ సైడ్గా మీరు నటిస్తున్నారు? వన్ సైడ్గా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకున్న పరిస్థితి లేదు. రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో, ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి? అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా అంటున్నా. వాళ్ళని మగవాళ్ళు చేతులు పట్టి లాగేయచ్చా? బయటికి బూతులు తిట్టచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే
అసలు ఎక్కడ జరుగుతుంది ఈ పరిపాలన? దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం అని చెప్పని ఈ రాష్ట్రం దుర్మార్గ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు? మీరు ఏదైనా కోర్టులో గెలుచుకున్నారు, లేకపోతే కోర్టు పరిధిలో ఉందేనంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది కోర్టు పరిధిలో ఉందేనన్నా వీళ్ళెవ్వరూ కొనుక్కునేవారు కాదు. ఈ రోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కల్పించి రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత వాళ్ళు బ్యాంకుకి లోన్లకు అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్లు తీసేసుకొని ఈరోజు కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లుల్ని కూలదోసినారే, రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు? బ్యాంకులు ఊరుకుంటాయా? ఈ రకమైన పరిస్థితులను, ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంటే లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్కే గడప దిగే గడప ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలా ఎక్కన గడపంటూ లేదు, ఎక్కన చెప్పని అధికారులు లేరు. కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగినోళ్ళు లేరు. ఈరోజు వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు. ఎంత దారుణంగా ఉంది. అమ్మినోళ్ళు బానే ఉన్నారు, ఈ రోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బానే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంత అన్యాయం చేస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే, ఒక సిటీలోని ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు. ఎంత దారుణమైన పరిస్థితి. తిరుపతి జిల్లా చెల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారో గతంలో తల్లిదండ్రులకు తెలిసేది కాదని ప్రైవేటు పాఠశాలల్లో మాదిరి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి తమ పిల్లల చదువు గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, వారు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎందుకంటే పిల్లలందరినీ పేరెంట్స్ని పిలిచి పిల్లల్ని టీచర్లకి బాధ్యత. ఎందుకంటే పిల్లలు ఈరోజు ఏదైనా తప్పు చేస్తే పేరెంట్స్కి చెప్పాలా, వాళ్ళ దగ్గర చేసి తీసుకొని పిల్లల్ని సరిదిద్ది టీచర్లే పిల్లలకి అమ్మా నాన్న ఆ లెక్కలోనే అమ్మా నాన్నలను కూడా ఒప్పించి ఆ పిల్లలకి ఏం చేయాలో టీచర్స్ బాధ్యత. కాబట్టి మీకు ఈరోజు మంచి మన స్కూల్కి మంచి టీచర్లు దొరికారు కాబట్టి నాయన మీరు రేపు చెప్తున్నట్టు 10th క్లాస్లో మన తిరుపతి జిల్లాలోనే ఫస్ట్ రావాలి మన హై స్కూలు. అటు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ విద్యాశాఖ దాంట్లో మన లోకేష్ బాబు గారు ఎన్నో మంత్రి పదవులు ఉన్నాయి, కానీ విద్యాశాఖ ఎందుకు తీసుకున్నాడంటే భవిష్యత్తు నాయకుల్ని తీయాలంటే విద్యలో నుంచే రావాలా. కాబట్టి విద్యాశాఖ తీసుకొని ఈరోజు నిస్వార్థంతో ఈ విద్యాశాఖని చాలా దూరం తీసుకెళ్తున్నాడు. కాబట్టి మన లోకేష్ బాబుకి వందనాలు. గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలో ఎంతోమంది విద్యాశాఖ మంత్రులుగా చేశారు. అయినప్పటికీ ఈరోజు లోకేష్ బాబు గారు మన పట్టాభాలు చెప్పినట్టు ఏది కోరి విద్యాశాఖే నాకు కావాలని చెప్పి తీసుకొని ముఖ్యంగా విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలా. విద్యాశాఖలో ఉన్నటువంటి పిల్లలకి, ఉపాధ్యాయులకి, వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో పిల్లల భవిష్యత్తుని మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నతికి ప్రణాళికలు రూపొందించాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెగా PTM 3.4ని కార్యక్రమాలు జరుపుతున్న విషయం కూడా ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు అందరినీ ఒక వేది మీదకి తీసుకుని వచ్చి ఈరోజు ఈ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిస్తున్నారు. ఈ యొక్క సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా భవిష్యత్తు నాయకుడు మన లోకేష్ బాబు గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. మొత్తం 125 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. చిలుకూరు టీచర్స్కి చక్కగా ప్రోటోకాల్ ప్రకారం అతిథులు వచ్చినా రాకపోయినా అందరి పేర్లు
చదివినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కావాలా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.